ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు దొండకాయ కొబ్బరి పొడి చేసి చూపిస్తానండి. చూసారా, సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ అండి. వావ్, అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్స్లో కానీ మన ఫంక్షన్స్ మ్యారేజెస్లో కానీ అకేషన్స్లో పెడతారు కదండి, అలానే ఉంటుంది. దీని ప్రిపరేషన్ మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. మన దొండకాయ కొబ్బరి పొడికి కావాల్సినవి మెయిన్ దొండకాయలు అండి. ఇప్పుడు మనము పానీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, పోపు గింజలు వేసేసుకున్నాం. దొండకాయలు కూడా ఇలా కట్ చేసి ఒక 5-10 మినిట్స్ ఆరబెట్టుకోవాలండి, అప్పుడు బాగుంటుంది కర్రీ. ఇలా స్లైసెస్ అయితేనే బాగుంటుంది, పచ్చివే ఉండాలి, పండినవి అయితే వేసుకోకూడదు. చూసారు, ఇప్పుడు మన పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ పీసెస్ వేసుకున్నాం. ఇది మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాం. ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాము. ఇది మూత పెట్టవద్దండి, మూత పెడితే వాటర్ వచ్చేసి అంత బాగుండదు. సో ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు ఇప్పుడు మనం కారప్పొడి ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం సరిపడా కారం వేసుకున్నాం. ఇక్కడ కారప్పొడి వేసుకున్నాం కదండి ఆల్రెడీ. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఇలా పొట్టు తీయొద్దండి, తీయకుండానే ఉండాలి. తీయకుండా ఉంటేనే మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది. చూసారా, మన కారపొడి ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కర్రీ కొంచెం అయితే వేగిపోతుందండి. చూసారా, మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది. కంప్లీట్గా మంచి డీప్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం ఒక చిటికెడ పసుపు వేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇది కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఈ కర్రీ మీకు బయట పెట్టినా కూడా 4-5 డేస్ ఉంటుందండి, 1 వీక్ అయినా. తడి తగలకూడదు. దీనికి మూత పెట్టొద్దండి మనం కర్రీ చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఈ వెల్లుల్లి కారంతో చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వటానికి. మీకు తెలిసిందే, దొండకాయ కట్ చేయటము లేటే, ఫ్రై అవ్వటం కూడా లేటే. కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మన దొండకాయ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనము కారపొడి వేసేసుకుందాం. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కారపొడి ఇలా చల్లుకోవాలండి ఈవెన్గా. ఒకే చోట ముద్దలాగా వేయకూడదు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మొత్తం కలిసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అవనిద్దామండి ఈ కారపొడితో. చూసారా, మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కొబ్బరి పొడి చల్లుకున్నాను. దీన్ని కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కొబ్బరి పొడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. సరే, మన కర్రీ రెడీ అయిపోయింది. దొండకాయ కొబ్బరి పొడి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. చూసారా, ఇట్స్ వెరీ సింపుల్ అండి. సింపుల్ అండ్ హెల్దీ. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చెప్పాను కదా, ఇది బయట పెట్టుకున్నా కూడా మనకి 3-4 డేస్ స్టోర్ ఉంటుంది. చూసారా, మన దొండకాయ కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.